139 verse 14. I praise you because I am fearfully and wonderfully made. చాలా మంది క్రిస్టియానిటీ అంటే ఒక నేను యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒక్క నిమిషం ఆగండి. మీరు చర్చికి వెళ్తున్నారా? లేదండి, నేను చర్చికి వెళ్ళట్లా. మరి బైబిల్ చేతిలో ఉంది. ఈ బైబిల్ మా ఇంట్లో ఉన్న వాళ్ళు మర్చిపోతే చర్చికి వెళ్ళి ఇచ్చొద్దామని వెళ్తున్నాను నేను అని వాళ్ళు ఉంటారు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. లేదండి, నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. మరి వైట్ డ్రెస్ వేసుకున్నావు, బైబిల్ చేతిలో పట్టుకున్నావు, చర్చికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉందంటే, లేదండి, నేను జస్ట్ అట్లా ప్రేయర్ చేయించుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను. ఒక నిమిషం ఆగండి. నువ్వు ఆ యేసుక్రీస్తు వారి యొక్క గుంపులో ఉన్నటువంటి వ్యక్తివి కాదా అంటే, లేదు లేదు లేదు, అసలు నేను ఆ గుంపులో ఎప్పుడూ లేను, ఆయన ఎవరో నాకు తెలియదు అని ఇలాంటి మాటలు చెబుతున్నటువంటి వారు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి మరి ఈ క్రైస్తవులు ఈ భయాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు? కొన్ని వీడియోస్ ద్వారా మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. రైట్. నిజమైనటువంటి మరి ప్రేమ, భయము లేనటువంటి ప్రేమ, నిజమైనటువంటి భక్తి, భయము లేనటువంటి ప్రేమ, ఇలాంటివన్నీ కూడా యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాలు నేర్చుకోకముందు ముందుగా మనం ఒక వీడియో verse 14. I praise you because I am fearfully and wonderfully made. Why are you so happy? Because the joy of the Lord is my strength. What are you grateful for? My God for giving me a happy life and my parents. I want to live long, so I will respect. చిన్న బిడ్డలో చక్కగా బైబిల్ యొక్క రెఫరెన్స్ను తెలియజేస్తున్నటువంటి సమయం, చక్కగా మాట్లాడుతున్నారు. అందుకు బైబిల్ ఏం తెలియజేస్తా ఉందంటే 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్య గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట ఏంటో నేను ఇప్పుడు ఈ సమయంలో మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాను. 9వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడని ఇక్కడ అననీయుతో ప్రభువు మాట్లాడుతున్నాడు, పౌలు గారి యొక్క మొదటి స్థితిని గురించి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, క్రీస్తును వెంబడించినప్పుడు సాక్షి బిడ్డగా ఉండాలా. క్రీస్తును వెంబడించినప్పుడు సాక్ష్యంతో నడవాలా. అక్కడ సమయమనక అసమయమనక ఎవరు ఎదుటనైనను, రాజుల ఎదుటైనను, అధికారులు ఎదుటైనను నువ్వు నిలబడినప్పుడు క్రీస్తును నేను అంగీకరించాను, క్రీస్తులో జీవిస్తున్నాన్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా సాక్షి బిడ్డగా ఉంచాలి. ఈ సమయంలో ఒక సాక్ష్యం. చాలా మంది క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటారు. ఒకవేళ అది మతమే అయితే సంప్రదాయ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మారాల్సిన అవసరం నాకు లేదు, అంతే కదా? ఏ విధంగా లేదు. అది మతం అయితే. కానీ అది మనిషి, మీ హస్బెండ్ గానీ మీ అత్తగారు గానీ మరి మారమని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. నిన్నుగా ఇష్టపడి చేసుకున్నారు. అవును, నువ్వు బ్రాహ్మణ అమ్మాయి అని తెలిసి కూడా మార్గం మాత్రమే అని ఇది అర్థమైనప్పుడు నేను అర్థం చేసుకోలేదు. అంత శక్తి నాకు లేదు. ఆయన ఏమిటో నాకు కనపరుచుకున్నారు. లిటరలీ అదొక జర్నీ అక్క. ఎందుకంటే రానున్న రోజుల్లో నాకు ఒక మై జర్నీ విత్ జీసస్ అని చేయాలని ఉంది. కొన్ని చూసారు కదా, సద్బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా రక్షణ దొరికిన తర్వాత క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తున్నటువంటి బిడ్డలు. కాబట్టి ఈ సమయంలో దేవునిలారా మనము కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజమైనటువంటి విశ్వాసంలో ఏముండదంటే భయం ఉండదు. నిజమైన విశ్వాసం ఎప్పటికీ కూడా ధైర్యాన్ని ఇస్తుంది. నిజమైనటువంటి విశ్వాసము మనందరికీ కూడా ధైర్యంలో ముందుకు తీసుకువెళ్తుంది. కనుక ఇక్కడ కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజమైనటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి సత్యాన్ని మనము చేయటానికి ముందుకు వెళ్దాం. ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే, అలా చెప్పినప్పుడు ఏం జరిగింది తెలుసా? అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి చూపుదును. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా నేను అతను ఎలా భరించాలో, ఎలా నడిపించాలో నేను అర్థమవుతుందా? సో క్రీస్తును వెంబడించేవారు ధైర్యంగా వెంబడించాలి. క్రీస్తులో ఉన్నవారు ధైర్యంగా ఉండాలి. ఉద్యోగం కోసమో, డబ్బు కోసమో, చదువు కోసమో, జ్ఞానం కోసమో,
లేకపోతే వివాహం కోసమో దేనికోసమో లొంగిపోవటం అనేది ఇది అనుకూలమైన సమయం కానే కాదు. క్రీస్తు కొరకు నిలబడేవారు ప్రభు కోసం నిలబడేవారు కావాలి. ఈ రోజుల్లో చాలామంది కొన్ని విషయాల్లో లొంగిపోతున్నారు. కాబట్టి అనేకుల ఎదుట నేను క్రీస్తుని నమ్ముకున్న సాక్ష్యం నీ బ్రతుకులో నుంచి రావాలి, నీ జీవితంలోంచి రావాలి. అది రావట్లేదు అంటే దేవుని కార్యాలు నీ పట్ల ఆగిపోతాయని జ్ఞాపకం చేస్తున్నాడు. గమనిద్దాం, ఇక్కడ అంటున్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అర్థమవుతుంది? క్రీస్తులో అలాంటి ఆశీర్వాదాలు. కొంతమంది విమర్శించేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే క్యాలెండర్ల గురించి కానీ ఇంకా బ్రతుకుల గురించి, జీవితాల గురించి, కొంతమంది సేవకుల గురించి కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. దైవజనుడు ఉన్నారు జైపాల్ గారు, ఒకప్పుడు విమర్శించారు. ఆ విమర్శ వాళ్ళ దగ్గరకు వచ్చింది. అసలు ఏమి విమర్శించారో చూద్దాం. వేదనకరమైన వాళ్ళ పాస్టర్ గారు తందానా అంటే ప్రజలు తందాన తానా అనాలన్నమాట. లేకపోతే ప్రజలు తందాన తానా అంటే పాస్టర్ గారు తందానా అనాలన్నమాట. చూసారు కదా, సేవకులు విమర్శించాడు, తానంటే తందాని అంటారని, ఏదో అంటారని మొత్తం మీద అన్నాడు. కానీ ఆ క్యాలెండర్ ఫొటోస్ కూడా తన కుమారుడు, చిన్న కుమారుడు హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు కనుక రాజ్ ప్రకాష్ పాల్, సో వారు ఫోటోలు వేయటం వల్ల ఆయన అది ఓపెనింగ్ చేసినప్పుడు ఒకనాడు విమర్శన ఈ రోజున అతనికి ఎదురైంది. చూసారు కదా. కాబట్టి ప్రేమ స్నేహిత, మనందరం కలిసి ప్రభువులో ఉన్నతమైన ఒక స్థానానికి రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ధైర్యంగా ఉండాలి. నిజమైనటువంటి, ఇక్కడ రాసిన టైటిల్ పెట్టాను కదా, నిజమైనటువంటి విశ్వాసం ఏం చేస్తుందట? భయం లేకుండా చేస్తుంది. నిజమైనటువంటి విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది. నిజమైనటువంటి విశ్వాసం రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబెడుతుంది. అప్పుడు నిలబెట్టినప్పుడు క్రీస్తు కొరకు ఒక సైనికుడిగా నువ్వు పనిచేస్తావని కూడా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.